ఇక పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలకు చేరికలు ఊపందుకుంటున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో హస్తం పార్టీలు చేరుతున్నారు. పలువురి రాకతో ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్ అభిమానులతో సందడిగా మారింది. పట్టణంలోని 27వ వార్డు కోలీపుర కాలనీ నుండి బీఆర్ఎస్ కు చెందిన ఉరగంటి రవితో పాటు భారీ సంఖ్యలో అదే పార్టీకి చెందిన కాలనీ యువకులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ కండువలు కప్పి సాధారణంగా పార్టీలకు ఆహ్వానించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ హామీలతో పేదలకు ఎంతో లబ్ధి చేరుతుందని అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలపై తెలియచెప్పి రానున్న మున్సిపాలిటీ ఎన్నికలలో సత్తా చాటాలని అన్నారు. అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేలా నాయకులు, కార్యకర్తలు పట్టుదలగా కృషి చేయాలని అన్నారు. ప్రతిరోజు జరుగుతున్న చేరికలతో పార్టీ మరింత బలోపేతమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, కయ్యూం, బాయిన్వార్ గంగారెడ్డి, సింగిరెడ్డి రామరెడ్డి, నాగర్కర్ శంకర్, ఎల్లా పోతారెడ్డి, తుమ్మల చందు, కందుల సుఖేందర్, మోరేష్, పోతరాజు, సంతోష్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరికీ గుర్తుపెట్టండి, రాజన్నలో 27 సంవత్సరాలు అడిగిన బ్రహ్మాండ అధ్యక్షుగా ఈసారి రాజన్న గెలిపించుకోవడం అందరి బాధ్యత, నా బాధ్యత కూడా. నేను వేరే సహాయాలు కూడా మీకు సిద్ధంగా కూడా సేవాలన్నటువంటి వ్యక్తి, గత నాయకుడు ఆయనకు టికెట్ ఇచ్చినటువంటి నాయకులు ఎన్నుకోవడం వల్ల మాత్రమే ఆయన ఓడిపోయిన తప్ప ఆయనకు క్యాపిటల్ సత్తా ఉన్నటువంటి నాయకుడు ఆ వార్డులో. ఇది మా సర్వేలో వాళ్ళ మధ్య కాంగ్రెస్ పార్టీ బయట మున్సిపాలిటీ మున్సిపల్ చైర్మన్ చేసుకుందాం, మున్సిపల్ వైస్ చైర్మన్ చేసుకుందాం, అన్ని వార్డులలో కాంగ్రెస్ నాయకులు చేపించుకునేటువంటి బాధ్యత నా మీద పార్టీ నాయకులు. అట్లనే రేవంత్ రెడ్డి గారి 100 రోజుల పాలన, అద్భుతమైనటువంటి పాలన, 100 రోజుల పాలన నిర్వహించుకునేటువంటి గొప్ప సుదినం. ఈ 100 రోజులలో 29,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగ గ్రామక పత్రాలు అందజేసేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. 27,000 మంది, 11,000 ఉద్యోగాల నోటిఫికేషన్లతో టీచర్ ఇది కాంగ్రెస్ పార్టీ గడప, ప్రభుత్వం గడప. రేపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు మనం ఇప్పటికే అమలు చేస్తా ఉన్నాం. ఒకటి, 20,000 మంది మహిళలు ఇప్పటికే 20 కోట్ల సార్లు టికెట్లు లేకుండా ఉచితంగా బస్సులు ప్రయాణం చేసింది. అట్లనే ఆరోగ్యశ్రీని 5 లక్షల మందికి 10 లక్షల రూపాయలు పెంచడం. అట్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అమలు చేస్తున్నాం. ప్రజలందరికీ కూడా కుల మతాలకు సంబంధం లేకుండా, వర్గ విభేదాలకు సంబంధం లేకుండా. అట్లనే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తుని ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 200 యూనిట్ల వరకు జీరో బిల్లు, ఎటువంటి బిల్లు లేకుండా విద్యుత్తుని ఇస్తున్నాం. అట్లనే మన నియోజకవర్గానికి, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు, అట్లా రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లను కాంగ్రెస్ పార్టీ 22,500 కోట్లతోని నిర్మాణం చేపట్టబోతుందని